అది ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు వరదల ఇబ్బందులు బాగా వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. సరే, వరదలు రావడం అనేది అది ప్రకృతి విలయం. దానికి మనం ప్రభుత్వంగా కావచ్చు, ప్రజలుగా కావచ్చు, చేయగలిగింది అనేది దాన్ని ఎదుర్కోవడం అనేది. దానిపైన మనం ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి లేదు. ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన పని ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు ఏంది, ప్రజల్ని ఏ రకంగా అప్రమత్తం చేయాలి, అధికారులను ఎట్లా అప్రమత్తం చేయాలి, ఎంత ప్రమాద తీవ్రతను ఎంత తగ్గించుకోవడానికి అవకాశాలను చూసుకోవాలి. ఆ తర్వాత మన శక్తికి మించి జరిగిన నష్టాలు ఏవైతుంటాయో వాటిని ఎట్లా పూడ్చుకోవాలి, ఎట్లా రిలీఫ్ ఇవ్వాలి ప్రజలకి అనేది ప్రభుత్వాలు చేసిన పని. అయితే దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్రపోయినట్టుగా అనిపించింది. దురదృష్టం ఏంటంటే అందరు చూస్తుండగానే వివిధ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో గంటల తరబడి వేచి ఉండి సహాయం కొరకు ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ మన కళ్ళ ముందే చనిపోవడం అనేది, ఇది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. నిజమే, ప్రజలు అడుగుతున్నారు, సోషల్ మీడియాలో వస్తున్నాయి, ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయని చెప్పి ఆ ప్రజల మీద దాడి చేసి, దానిపైన ఎదురు దాడి చేసే తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కులేడు, ఒక అధికారి దిక్కులేడు. అసలు ముఖ్యమంత్రి అని ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు. 8 గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు. ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది. నిజమే, పడుకున్న వాళ్ళు నిద్రలో పోయినారు, అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి, ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు. నిందించకూడదు కూడా ఎవరం కూడా. కానీ ప్రపంచం అంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని, వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజనీతగాళ్ళను పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి? ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నిజమే, ఒక మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా, హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి మరి. ఇది మీ ఫెయిల్యూర్. ఇక్కడ హకీంపేటలో, బేగంపేటలో 100 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం మిలిటరీ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు. 40 నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి.
మంత్రి నేను ప్రయత్నం చేసిన అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏం పని చేసిండు? నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిండా? ఇంతకు మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా, కార్యక్రమంలో ఉన్నాడా? ఏం రహస్య మంతనాలు ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి? ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పని చేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, భయపడుతుంటే, తిండి కొరకు మనుషుల కొరకు ఆహాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి. నిన్న ఉదయం సాయంత్రం వరకు ఏం పని చేసిండు? ఒక మంత్రి నేను హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేసినా దొరకలేదని మాట్లాడుతున్నాడు. ఇంకొక మంత్రి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినా హెలికాప్టర్ కొరకు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజల దాడి చూసిన తర్వాత, ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాడు కానీ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడలేడా? తెలంగాణ ముఖ్యమంత్రి అందుబాటులో లేడా? ఏం జరిగిందో సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి. ఖమ్మం ప్రజలు మొత్తుకున్నారు. 3 మంత్రులు ఉన్నారు మా జిల్లాలో, ప్రజలం అనాథలుగా ఉన్నాం అని చెప్పి ప్రజలు మొత్తుకుంటే తప్ప మంత్రులకు సోయలేదు. నిజమే. మరి మొన్న రాత్రి చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు, అధికారులకు అందరికీ చెప్పినట్టుగా వచ్చింది వార్త. ఇళ్ల నుంచి ఎవరు బయటికి వెళ్ళకండి అని చెప్పి వివిధ రకాల ప్రమాద హెచ్చరికలు చెప్పారు. ఆరెంజ్ హెచ్చరిక, రెడ్ హెచ్చరిక, ఎర్ర హెచ్చరిక, ఎల్లో హెచ్చరిక అని. మరి ముఖ్యమంత్రి మంత్రులు కూడా సీఎస్ ఆదేశాలు పాటించి ఇళ్లలోనే ఉన్నారా బయటికి వెళ్లకుండా? ఇది ప్రజలకు అనుమానం వస్తాం. నన్ను అడిగింది. నేను వాస్తవానికి వరదల మీద, ఈ విపత్తు మీద విమర్శలు చేయాలని ఆలోచన నాకు లేదు. కానీ ప్రజలు నాకు ఫోన్ చేసి ఖమ్మం నుంచి, కోదాడ నుంచి, సార్ మీరన్నా రెస్పాండ్ కండి, మీరన్నా మాట్లాడండి. నేను మాట్లాడితే విమర్శలు అయితే మేము చేయకూడదు, ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు చేసే సమయం కాదు అని చెప్పి నేను వాళ్ళకి సమాధానం చెప్పిన. కానీ వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న విన్నాక నాకు కూడా అనిపించింది, సార్ ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ కనపడడం లేదు, మరి ప్రధాన కార్యదర్శి గారు ఎవరు ఇళ్ల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పింది ఏదైతే ఉందో దాన్ని పాటిస్తున్నట్ట వీళ్ళు ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి బయటికి వెళ్ళరా, కనపడరా, దేని కొరకు వీళ్ళు అని. మరి ఒక మంత్రి మాకు హెలికాప్టర్ దొరకలేదు అని ఒక నిస్సహాయతను ప్రకటిస్తే, ఒక పరిపాలకుడు మా చేత కావట్లేదు అని చెప్పిన తర్వాత ఇంకా పరిపాలన చేసే హక్కు వాళ్ళకు ఉందా, నైతికత వాళ్ళకు ఉందా? ఇది ఒక్కసారి ముఖ్యమంత్రి మంత్రులు ఆలోచించుకోవాలి. ఎందుకు అంత నిస్సహాయంగా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? సాయంత్రం అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగినరు, మోడీ గారు ఫోన్ చేసి అడిగిరని రాయించుకున్న ముఖ్యమంత్రి, మరి అదే పొద్దున్నే నువ్వెందుకు మాట్లాడలేదు? అమిత్ షా గారితో, మోడీ గారితో మాట్లాడి ప్రజలు అక్కడ చిక్కుకొని ఉన్నారు, దయచేసి వెంటనే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, పంపించండి, మా ప్రజలు కాపాడుకుంటామని ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రి మంత్రులు? వాళ్ళే చెప్పుకున్నారు. మేమంటలే, మేము విమర్శ చేస్తలేను ఇక్కడ. నేను ఇది రాజకీయ విమర్శ కాదు. మీ ప్రభుత్వం యొక్క చేతగానితనం, మీ అనుభవ రాహిత్యం, మీ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది.
నేను మీలాగా హార్ష్ మాటలు మాట్లాడదలుచుకోలే, బూతుల మాటలు మాట్లాడదలుచుకోలే. నేను స్పష్టంగా సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడుతున్నా. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఈ రాష్ట్ర ప్రజలకి సంజాయిషి ఇచ్చి తీరాలి ముఖ్యమంత్రి, మంత్రులు. ప్రజల్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేస్తే, ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు. వాస్తవానికి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు పాపం. ఆ అమ్మాయిని కోల్పోయినాం, సైంటిస్టును అశ్విని మోతిలాల్. నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే, సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు. దాంట్లోకి ప్రజలు కదా ఆతృత ఉంటుంది, తొందరగా బావాలని అనిపిస్తుంది. కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. వాళ్ళు దాంట్లో నుంచే అడుగుతున్నారు ప్రజలు. సరే వరదలలో కొట్టుకుపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి, మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు.